ప్రస్తుతం మనం సూర్యాపేటకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకతీయుల కాలం నాటి 800 సంవత్సరాల క్రితం పురాతనమైన ఇప్పటికీ యశస్సు తగ్గని బ్రహ్మసూత్ర భాష్యంతో ఉన్న మహాశివుడు ఏకేశ్వరుడుగా ఇక్కడ కొలవబడుతున్నారు. ప్రస్తుతం వంశపారంపర్య పూజారి గారు సంతోష్ శర్మ గారు అందరినీ శివుడు మోస్తాడు, ఈయన భుజస్కంధాల మీద శివుణ్ణి మోస్తున్నాడు. నమస్కారం గురుగారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే ఏకేశ్వర స్వామి ఉన్నాడు, బ్రహ్మసూత్రంతో ఉన్నాడు. మీరు వంశపారంపర్యంగా ఆ స్వామిని నటిస్తూ మాలాంటి భక్తులని ఆయన అనుగ్రహాలు మీ ద్వారా ఇప్పిస్తున్నారు. శివుని మోస్తున్నారు భుజస్కంధాల మీద. మా ఆధ్యాత్మిక సనాతనులను మీరు ఆశీర్వదించి స్వామి గురించి, స్వామి మహిమ గురించి ఇక్కడ చూపించండి. ఇక్కడ కొన్ని విగ్రహాలు ధ్వంసమైనాయి, చాలా పురాతన కాలం. లోపట స్వామి వైభవం తగ్గకపోయినా గర్భగుడిలో స్వామి వైభవం ఆ కట్టుబడి అప్పటి వాళ్ళే కానీ మరలా దాన్ని ఏం చేయించలేకపోయారనేది మాకు అర్థమవుతుంది. మీరు వివరించండి స్వామి. వాగర్ధ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. సూర్యాపేట జిల్లా అతి చేరువలో ఉన్నటువంటి పిల్లలమరలో చారిత్రాత్మకమైనటువంటి 12వ శతాబ్దంలో కాకతీయులు ఇక్కడ లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించినప్పుడు అందులో ఒక భాగంగా ఈ ఆలయాల్ని ప్రతిష్ఠించడం జరిగింది. మనకి ఏ విధంగా అయితే రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి ఇవన్నీ అయితే ప్రతిష్టాపన చేశారో ఆ విధంగానే ఈ యొక్క పిల్లలమరి శివాలయ క్షేత్రాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. మనకు మొత్తం ఇక్కడ మనకి 4 ఆలయాలు ఉంటాయి. మొదటిది వచ్చేసి మనకి రాగానే ఎదురుగా కనపడేది రామప్ప ఆలయంలాగా మనకి కనపడేది శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయం. ఆ లింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో మనకి శ్రీ పార్వతీ మహాదేవ నామేశ్వరాలయం మరియు శ్రీ త్రిపుటేశ్వరాలయం, ఈ 2 ఆలయాల మధ్యలో సరస్వతీదేవి సమేత బ్రహ్మదేవాలయం మనం ఈ క్షేత్రంలో దర్శించవచ్చు. తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే సాధారణంగా అన్ని శివలింగాలకు కూడా మధ్యలో గీత ఉండదు. కొన్ని విశేషమైనటువంటి కాకతీయులు ప్రతిష్ఠించిన లింగాలకి విశేషంగా బ్రహ్మసూత్రం అనేటువంటి గీత లింగం మధ్యలో ఉంటుంది. దాన్ని విశేష ఆరాధనా ఫలితం అంటారు. అంటే మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా బేసిక్గా మనం ఒక మనిషి ఆలయంలోకి ప్రవేశించాలి అంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఆలయంలోకి ప్రవేశించలేరని ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే దాన్ని దర్శించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటయ్యా అంటే విశేష ఆరాధనా ఫలితం అంటారు. అంటే సాధారణంగా మనం ఏదైనా దాన ధర్మాలు కానీ, పూజలు కానీ, లేదా అభిషేకాలు కానీ కనీసం మనం ఒక 2 నిమిషాలు కూర్చొని జపం కానీ ఏదైనా మనం ఒక్కసారి చేస్తే మనం ఒక్కసారి చేసిన ఫలితమే మనకు ఎక్కడైనా లభిస్తుంది. కానీ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆలయంలో మనం మనస్ఫూర్తిగా, అది కూడా ఎటువంటి అహంకార భావన కానీ ఎటువంటి లేకుండా మనం అంటే ఫలానా విఐపి అని చెప్పేసి అలాంటి అహంకారం లేకుండా భక్తితో శ్రద్ధతో కనుక మనం అభిషేకం కానీ లేదా దాన ధర్మాలు కానీ పూజలు కానీ జపం కానీ ఒక్కసారి చేస్తే ఇంటూ 1,000,000 అంటే మనం 1,000,000 సార్లు కనుక ఆ పనిని చేస్తే మనకి ఎంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందో ఈ యొక్క బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉన్నటువంటి ఆలయంలో మనం ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు చేసిన మనకి పుణ్య ఫలితం లభిస్తుంది. అది ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి విశేషత. తర్వాత మనకు అరుణాచలం శ్రీశైల క్షేత్రంలో లాగా ప్రతి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజు సాయంత్రం ప్రదోష సమయంలో ఊరిలో ఉన్నటువంటి నందీశ్వరుడికి భక్తుల యొక్క స్వహస్తాలతో పంచామృతాలతో నందికి అభిషేకం చేయడం జరుగుతుంది. అంటే సాధారణంగా మనం శివుడికే అభిషేకం చేస్తాము, కానీ నందికి కూడా మనకు అరుణాచలం శ్రీశైల క్షేత్రంలో ఎలాగైతే చేస్తున్నారో దాన్ని మనం అనుసరిస్తూ ఆ విధంగా గత 4 సంవత్సరాలుగా మనం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ క్షేత్రంలో అర్చకులు మాత్రం అభిషేకం చేస్తారు, కానీ మన పిల్లలమరి క్షేత్రంలో వచ్చినటువంటి భక్తులందరితోనూ నందికి అభిషేకం చేయిస్తాము. తర్వాత 365 రోజులు స్వామివారికి శివుడికి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత మనకి సరస్వతి అమ్మవారికి నెలలో వచ్చేటువంటి మూలా నక్షత్రం రోజు అమ్మవారికి విశేషంగా అభిషేకం, శ్రీచక్ర దేవత కుంకుమార్చన ఇవన్నీ నిర్వహిస్తాము. తర్వాత మూలా నక్షత్రం రోజు మాత్రమే మనకి బ్రహ్మదేవుడిని దర్శనం ఉంటుంది. అంటే సాధారణంగా మనకు సరస్వతి అమ్మవారికి అనేక ఆలయాలు ఉన్నాయి, కానీ బ్రహ్మకి ప్రపంచం వ్యాప్తంగా 1-2 తప్ప ఎక్కడ ఆలయాలు మనకు అంతగా కనిపించవు. అలాంటిది మన యొక్క పిల్లలమరి క్షేత్రంలో సరస్వతి అమ్మవారు బ్రహ్మని ఇద్దరిని కూడా ఏకశిల మీద చెక్కి ఉండడం చాలా విశేషం. అది మనం దర్శించాలి అంటే మనం మూలా నక్షత్రం రోజు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ఆ రోజు మాత్రమే వెనకాల ఉన్నటువంటి మూలమూర్తిని మనం దర్శించవచ్చు. ప్రస్తుతానికి త్వరలో దాన్ని కూడా బయట పెట్టేసి అందరూ నిరంతరం దర్శించే విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాగదేవతకి విశేషంగా సంతానం కొరకు, తర్వాత వివాహం అంటే ఇత్యాది సమస్యలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటికీ అభిషేకం చేయడం జరుగుతుంది.
తర్వాత మనకి కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఎంతో వైభవపేతంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత మనకి శివరాత్రికి ఒక రోజు కాకుండా 5 రోజులు జాతర జరుగుతుంది. అంటే మనకి ఎలాగైతే దురాజపల్లి పెద్దగట్టు జాతర, తర్వాత సమ్మక్క సారక్క జాతర ఎలాగైతే మనం నిర్వహిస్తామో ఆ విధంగానే ఈ యొక్క పిల్లలమ క్షేత్రంలో శివరాత్రి ఒక రోజు ముందు నుండి మనం 5 రోజుల వరకు కూడా ఈ యొక్క జాతరని ఇక్కడ కొనసాగిస్తాము. ఒక రోజు గణపతి పూజతో మనకు ప్రారంభమై శివరాత్రి రోజు అభిషేకాలు, రాత్రి లింగోద్భవ కాలంలో మన కళ్యాణ మహోత్సవం, అది అయిపోయిన తర్వాత రథోత్సవం, అది అయిపోయిన తర్వాత అగ్నిగుండాలు, తర్వాత చివరి రోజు త్రిశూల స్నానం, ఏకాంత సేవ ఇత్యాది కార్యక్రమాలతో ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు 5 రోజులు మనం నిర్వహించడం జరుగుతుంది. 365 రోజులు కూడా ఎంతో వైభవపేతముగా మన పిల్లలమరి క్షేత్రంలో ప్రతి భక్తులు కూడా వచ్చి ఆయన్ని అభిషేకించుకొని తరించేటువంటి యోగం మనకు కలుగుతుంది ఇక్కడ. తర్వాత ప్రధాన శివలింగాలకి మంగళవారం నుంచి ఆదివారం లోపు రావాలి అనుకుంటే 6 గంటలకు అభిషేకం ఉంటుంది. తర్వాత మనకు సోమవారం పూట 5ంటికి అభిషేకం ఉంటుంది. ప్రధాన లింగానికి ఒకసారి మాత్రమే ఉంటుంది. నంది ఉన్నటువంటి ఉపాలయంలో 8 నుంచి 12 గంటల లోపు ద్రవ్యాలన్నీ మనం తెచ్చుకున్నట్టే అక్కడ మనకు అభిషేకం చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించాలి. తర్వాత మనకి ఇక్కడ కొన్ని విగ్రహాలు కానివ్వండి, మిగతాయన్నీ మనకి వంగిపోవటం, కొట్టేయడం జరుగుతుంది. అది మనకి గోగుల్ దాని ప్రకారం కానివ్వండి, మామూలుగా కూడా మనకి 17వ శతాబ్దంలో భూకంపం సంభవించినప్పుడు ప్రతి పురాతన ఆలయాలు అన్నీ కూడా కదిలి కొన్ని చోట్ల స్తంభాలు అన్నీ కూడా పడిపోయాయి. మన దగ్గర ఏమో శివలింగం ఒకవైపు ఒరుగి ఉండడం జరుగుతుంది. మన దగ్గర కూడా ఆలయం కదిలి శివలింగం ఒరగడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఉపాలయాలు ఉండే అవన్నీ కూడా పడిపోయి కొన్ని రాళ్ళన్నీ కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. కానీ ఇంత జరిగినా కానీ మన ఆలయానికి మాత్రం కొద్దిగా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇప్పటికీ కూడా స్వామివారికి ప్రతిరోజు కూడా విశేషంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే గురుగారు ఒక్క కంపారిజన్ అనుకోండి, అర్ధరాత్రి స్వతంత్రం మనకు వచ్చింది, లింగోద్భవం కూడా అర్ధరాత్రి చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే చీకట్లో పడిపోయింది, అర్ధరాత్రి స్వతంత్రం అంటున్నారు. చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకసారి అర్ధరాత్రి లింగోద్భవం, అసలు లింగోద్భవం అంటే ఒకసారి వివరించండి. మనకి ఎక్కడా కూడా స్వతంత్రానికి దీనికి అసలు సంబంధం లేదు. కానీ మనకి శాస్త్ర ప్రకారం ఏంటంటే లింగోద్భవ కాలం అని పంచాంగ కర్తలు అందరూ కూడా ఒక సమయాన్ని నిర్ణయిస్తారనమాట. వాళ్ళు ఫలానా నిర్ణయాన్ని మనకి పంచాంగంలో మనకు స్పష్టంగా దాంట్లో రాసి ఉంటుంది. ఆ సమయంలోనే మనం, అంటే శివుడు మామూలుగా మనం దేవతా రూపం నుంచి మనకి లింగ రూపంలో ఉద్భవిస్తాడు ఆయన. అంటే మనం పూజించేటువంటి శివలింగానికి ఆయన ఆ రూపంలో మనం పూజ చేయడానికి అనువుగా ఆయన ఉద్భవించినటువంటి సమయం, అందుకనే లింగోద్భవ కాల సమయము అంటారు. ఆ సమయంలో ఆయన ఉద్భవిస్తాడు కాబట్టి ఆ శివరాత్రి తెల్లవారుజామున ఆ రాత్రి వరకు మనం ఉపవాస దీక్షతో ఉండి ఆ సమయంలో ఆయనకు ఆరాధన చేస్తామన్నమాట. కాబట్టి దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. అంటే అనేస్తున్నారు ప్రతిదానికి కూడా దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మూగవాడు జిలేబీని వర్ణించినట్టు అందరూ అన్ని అనేస్తున్నారు. తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మాకు అన్ని విషయాలు వివరంగా వివరించారు. శతమానం ఇంకెవరైనా ఉన్నారా? బ్రహ్మసూత్రం అంటే ఏంటిది సార్? బ్రహ్మసూత్రము అంటే నాకు తెలిసింది, నేను అర్థం చేసుకున్నదే చెప్తాను. ఫార్ములాస్ అంట, ఒక టఫ్ ప్రాబ్లమ్ని ఈ ఫార్ములాతో సాల్వ్ చేస్తాము అంట. సూత్రం అంటే ఫార్ములా అంటే మన వాళ్ళకి అర్థమవుతుంది, సూత్రం అంటే కొంచెం కన్ఫ్యూషన్. బ్రహ్మ అంటే ఆలోచన. బ్రహ్మసూత్రం మనల్ని పుట్టించిన వాడు బ్రహ్మ. ఏ ఫార్ములా మనతోటి ఒక ప్రాబ్లం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆయన సంకల్పించాడు. కోటి జన్మల పుణ్యం దాని గండం అంటారు తల్లి. ఎంతో పుణ్యం చేస్తే కానీ నీలాంటి కొడుకు పుట్టడమ్మా అంటారు. అంటే కడుపున పుట్టిన మనము ఆ తల్లి రుణం తీసుకోవాలి అంటే అసలు మనం దేనికి పుట్టామో అనేది తెలియాలి. ఆ బ్రహ్మను దేనికి పుట్టించారో తెలియాలి. అన్లెస్ అంటే యూ నో దట్ ఫార్ములా యూ కెన్ నెవర్ ఫైండ్ ద సొల్యూషన్. ఇలాంటి పురాతన బ్రహ్మసూత్ర ఆలయాలకు వస్తే మనం ఎందుకు పుట్టామో ఈ భూమి మీద ఆ పర్పస్ మనలో వస్తుంది న్యాచురల్గా. ఈ రెండు స్టార్ట్ అవుతున్నాం. అంటే మొన్న చాగంటి గారు చెప్పారు, ఇందాక గురువు గారు కూడా చెప్పారు, గుళ్ళో ఇక్కడ చేసినది 100 రెట్ల ఫలితం వస్తుంది అన్నారు. మీ పర్పస్ ఏంటో మీకు తెలిసిన తర్వాత స్కై ఈజ్ ఓపెన్. ఇవాళ టెక్నాలజీకి
మీరు దేనికోసం పుట్టారో, ఏది పుట్టించాలనుకుని మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు ఆ భగవంతుడు. అంతే. సర్వే జన సుఖినో భవంతు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న, బ్రహ్మకి పూజలు లేవు అంటారు, ఆయన భార్యకి మాత్రం అందరూ దండాలు పెడతాం, అమ్మవారి అనుగ్రహం, సరస్వతి అనుగ్రహం అందరికీ కావాలి అంటాం. నేను ప్రధానమంత్రిని కావాలి అనుకుంటా, ఆలోచన ఓకే. అయిపోతేనా? అవును. నన్ను అందరూ ప్రధానమంత్రి అని పిలుస్తారా? అంటే ఆలోచించడం, మాట అనేయడం మీ అన్న సక్సెస్ కాదు. యువర్ థాట్ ఈస్ నాట్ ద సక్సెస్. మీ ఆలోచన, మీ మాట మీకు గౌరవాన్ని పెంచడం, అది చేసి చూపించిన తర్వాతనే మీ విలువ. నారాయణుడు అంటే స్థితి, బ్రహ్మ అంటే మీ ఆలోచన. ఆ ఆలోచన కార్యరూపం చేసే మార్గం నారాయణుడు. నార ఆయన, నార అంటే జ్ఞానం, ఆయన అంటే రిపిటేషన్. మీరు ఏదైతే అనుకున్నారో మీ జ్ఞానంతో అది సాధించేదాకా రిపిటేషన్ అంటే ఆ ప్రయత్నం కొనసాగాలి. కొనసాగిన తర్వాత శివోహం, అది అందరికీ ఇవ్వబడుతుంది, పంచబడుతుంది, కలిసిపోతుంది. నా ఆలోచన యొక్క ఫలం ఇంతమంది తీసుకుంటాం. అది శివకేశవ తత్వం, దానికి మూలం బ్రహ్మ. అది సర్వే జనా సుఖినో భవంతు.